పరిశుద్ధుడ, జీవం గల తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రము ప్రభా. అయ్యా, ఎందుకు పనికిరాని దానిని ప్రభా, మీ సహాయం లేకపోతే ఏ పని చేయలేని చేతగాని దానిని ప్రభా. అయ్యా తండ్రి, పాపిని దోషిని నన్ను మన్నించి నన్ను క్షమించమని అయ్యా ప్రభా, యోగ్యత అర్హత లేని దానిని ప్రభా. అయ్యా, మీ కృపను బట్టి, కేవలం మీ కృపను బట్టి ప్రభా. అయ్యా, ఈ అల్పమైన దానిని నా తండ్రి ప్రభా, దీనురాల్ని మీరు అంగీకరించమని వేడుకొంచున్నాము. మీ సహాయం కొరకు నా తండ్రి ప్రభా, మీ కృపాసనం ఎద్దుకు వచ్చుచుండగా నా తండ్రి ప్రభా, మీ ఆజ్ఞతో మీ యజ్ఞతో ప్రభ నన్ను కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి ప్రభా, మీ వాక్యమును నా నోట నుంచమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా, నా జ్ఞానము కాదు ప్రభా యేసయ్యా. అయ్యా, ఇక్కడ తండ్రి కేవలం మీ కృప, అయ్యా మీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని వేడుకొంచున్నాము. స్త్రీలమైన మేము నా ప్రభానైనా మీరు లిఖించినటువంటి ప్రభ, అయ్యా కొంతమంది స్త్రీల గురించి నేను ధ్యానించుటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాను. నా జ్ఞానం మీరు తీసివేసి అయ్యా మీ నడిపింపును నాకు దయచేయమని మీ పాదాలను పట్టుకొని అడుగుకొంచున్నాను. మీ కృపా కాపుదలను దయచేయమని, పరిశుద్ధాత్మదేవ మీ సహాయం నాకు దయచేయమని, మెండుగా కృమ్మరింపచేయమని ప్రభా. అయ్యా ప్రభు, అందరికీ అర్థమయ్యే రీతిని బోధించినట్లుగా సహాయమును దయచేయమని, అందరి హృదయములను తెరవమని వేడుకుంటూ ప్రభా. ఇక్కడ అంతయు మీ స్వాధీనపరచుకోమని, అడ్డుపడుతున్న ప్రతి దురాత్మను ఏసునామములో కాల్చి వేస్తున్నాము, ప్రతి అపవిత్రాత్మను ఏసునామములో కాల్చి వేస్తున్నాము, ప్రతి నిర్లక్ష్యతను ఏసునామములో కాల్చి వేస్తున్నాము. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటూ అంతటిని మీ స్వాధీనపరచుకునమని, అందరినీ మీ స్వాధీనపరచుకునమని, అందరి హృదయములను మీరు తెరవమని వేడుకుంటూ సర్వశక్తిమంతుడును సర్వాధికారి అయినటువంటి ప్రభ యేసుక్రీస్తు శక్తి అయిన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపన అడిగి పొందుకొంచున్నాము తండ్రి. చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీల కొడుకులో కొంచెంగా స్త్రీల గురించి కొంచెం ఎక్కువ ధ్యానిస్తున్నాము ఇంతవరకు. ఈరోజు కూడా ఒక స్త్రీ గురించి మనం ధ్యానిద్దాము. ఆదికాండము 24వ అధ్యాయము 17వ వచనం ఎవరైనా చదవండి. అయితే ఈమెలో ఉన్న కొన్ని క్వాలిటీస్ నేను ధ్యానించినప్పుడు నాకు దేవుడు అంటే ఆమెలో ఉన్న లక్షణాలను ఏమైతే చూపించారో, ఏవైతే నేను రాసుకున్నానో అవి నేను మీకు కొన్ని వివరించాలి అనుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ చదువుకున్నాం కదా, ఒక సేవకుడు వచ్చి ఆమెను ఎదుర్కొని పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగునిమ్మని అడిగాను. అందుకే ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటిలో త్రాగుమట్టుకు వాటికి నీళ్ళు చేదిపోయిదని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్ళు చేది పోసిందంట. మనం ఇక్కడ రెబెకా గురించి కొంతమంది గురించి మనం చూసుకుంటాము. చదివేటప్పుడు అది లోతుగా కొన్నిసార్లు మనము దాని గురించి ధ్యానించినప్పుడు ఆ విషయాలు మనకు తెలుస్తాయి. ఇక్కడ ఎలియాజరు అంటే అబ్రహాము యొక్క పెద్ద దాసుడు, అబ్రహాముకు నమ్మకమైన పనివాడు అనమాట. అంటే ఇంకా పన్నివాడు అనే కంటే ఇంకా అబ్రహాము తర్వాత తన కుటుంబం మీద అన్ని అధికారాలు కలిగిన వాడు ఎలియాజరు. ఎందుకు ఈ మాట అంటున్నాను అసలంటే, అతను అబ్రహాం అంటారు కదా, నీకు నేను అభివృద్ధి కలిగించేదను అని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం ఒక మాట అంటాడు, ఎందుకు ప్రభా, ఎంత ఆశీర్వాదం ఇస్తే నాకేంటి ప్రయోజనం, ఇదంతయు ఎలియాజరు కుమారులకే కదా చెందుతుంది, ఎలియాజరు కుమారులే కదా దీనికి ఆస్తికర్తలు అవుతారంటే, అంటే అబ్రహాము ఎలియాజరుని అప్పటికి ఎలా చేసుకున్నాడు అని ఆలోచించినట్టయితే తన తర్వాత తనంత ఆస్తి అంతటి పైన ఎలియాజరుకి హక్కు అన్నంత నమ్మకంగా అబ్రహాం ఫిక్స్ అయిపోయాడు అనమాట. అంటే అంత గొప్ప పనివాడనమాట. అందుకు అలాంటి ఎలియాజర్కి ఒక పని అప్పగించినప్పుడు మనకు అంతకు ముందంతా కూడా నేను ఎక్కడ చూసినా అబ్రహాము గారు
అంత మాట అంటానికి ఎలియాజర్ చేసిన పని ఏంటా అని నేను చూశాను, కానీ నాకు ఏది కనిపించలేదు. కానీ రెబెకా విషయంలో ఆయన చేసే సెలక్షన్ విషయంలో మాత్రం అది ఇక్కడ దీన్ని బట్టి అంటే ఇంతకు ముందు కూడా ఆయన ఎన్ని చేసి ఉండకపోతే దేవునితోనే ఆ మాట ఆయన చెప్పగలుగుతారు. నా తర్వాత నా ఆస్తి అంతటికి ఎలియాజరే కదా హక్కుదారుడు. అంచనా ఎవరి గురించి మనం చెప్పుకుంటాం, ఒక బయటోడి గురించి ఎవరి గురించి మనం చెప్పుకోము. అది ఎంత మన పిల్లలైతేనే, లేదా మన కుటుంబ సభ్యులైతేనే, లేదా మనకి నమ్మకమైన వాళ్ళ గురించి అయితేనే మనం చెప్పుకోగలుగుతాం. ఎలియాజరు ఒక నమ్మకమైన పనివాడు అని మనము తెలుసుకోవటానికి అంటే ఎక్కడుందా ఎలియాజరు, ఇంత మాట ఎందుకు అనాల్సి వచ్చిందా అబ్రహాము, ఎలియాజరే కదా తర్వాత అవుతాడు అని. అబ్రహాముకు అప్పటికి అన్నదమ్ములు ఉన్నారు, 3 అన్నదమ్ములు. ఒక నాహోర్ చనిపోయిన, హారాన్ చనిపోయిన కూడా నాహోర్ ఉన్నారు కదా, నాహోర్ ఉన్నాడు, లేదా లోతు ఉన్నాడు. లోతుని తీసుకునే కదా వెళ్ళాడు, లోతు ఉన్నాడు. కానీ వాళ్ళు ఎవరిని అనలేదు. కానీ ఎందుకు లోతుకే కదా ఇచ్చేస్తాను అనలేదు. లేదు అనుకుంటుంటే ఆ దేశంలోనే నా అన్నదమ్ములకే కదా ఇంకెంత దూరం వచ్చి నాకేంటి ప్రయోజనం అనలేదు. కానీ ఒక పనివాడు తన ఆస్తికి వారసుడు అవుతాడు అన్నంతగా పలికాడంటే ఎలియాజరు ఎంత నమ్మకంగా అబ్రహాం దగ్గర పనిచేస్తున్నాడు కదా. ఆ పని చేయడానికి నేను చూసినప్పుడు ఎలియాజరు గురించి, ఇప్పుడు నేను ఎలియాజరు గురించి చెప్పాలనుకోవట్లేదు. ఎలియాజరు గురించి కూడా నేను కొన్ని వచనాలని కొన్ని రాసుకున్నాను ఆయన గురించి. కానీ ఇప్పుడు నేను చెప్తుంది రెబెకా గురించి కనుక నిజంగా అతను చెప్తాడు కదా, నేను తను ముందుగా ప్రార్థన చేసుకుంటాడు. ఏమని అంటే ఈ బావి దగ్గరికి అబ్రహాము తనని పంపిస్తాడు. ఆ విషయం అంతా తెలుసు. నా కొడుక్కి భార్యను తీసుకొని రా నువ్వు అని చెప్పేసి మీ అందరికీ తెలుసు, కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా కొడుక్కి అయినా ఇస్సాకి భార్యను తీసుకొని రా అని చెప్పి ఎలియాజరుని పంపించినప్పుడు అతను అడుగుతాడు కదా, నా కుమారుని అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నేను నివసిస్తున్నటువంటి ఈ కనానీయుల్లో కాకుండా నా దేశమందు స్వదేశమందు నా స్వజనుల దగ్గర నుండే ఒక కుమార్తెను తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు అతను మీ స్వజనుల దగ్గరికి నేను వెళ్ళటమా, లేదు అనుకున్నట్టయితే అంత బాధ్యత తీసుకుని ఎవరో ఒక అందంగా ఉన్న స్త్రీని, సరే ఇస్సాకు అందంగా ఉంటాడు కనుక ఒక అందమైన స్త్రీని నేను తీసుకొస్తాను అని అనుకోలేదు. ఒక అందంగా చక్కగా అన్ని విధాలా బాగున్న స్త్రీ నేను వాళ్ళు చూసిన వెంటనే అవాక్ అయిపోవాలి, అలాంటి స్త్రీని తీసుకొస్తాను అని ఆయన అనుకోలేదు. ఆయన అనుకున్నాడంట ఒక స్త్రీ నా యజమాని కుమారునికి కావాలి, ఆమె ఎలా ఉండాలి అంటే నేను ఎవరినైతే నీళ్ళు అడుగుతానో నువ్వు నీళ్లు తాగు, నీ ఒంటిలకు కూడా నీళ్ళు ఇస్తాను అన్న మనస్తత్వం కలిగిన స్త్రీ ఎవరైతే ఉంటారో అలాంటి స్త్రీయే నా యజమాని కుమారునికి భార్య అవుతుంది అని. ఎవరైనా మనకి ఈ రోజుల్లో నూతుల దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా అనుభవం ఉంటుందేమో. మా ఊరు నూతుల దగ్గరికి వచ్చి చూసి తెలుస్తుంది. గ్లాసులో మంచినీరు ఇవ్వమన్నా కూడా ఇవ్వం ఈ కాలంలో మాకు. ఎందుకంటే పరిస్థితి అప్పటి నూతులు చాలా లోతుగా ఉండేవి, తోడుకుండే వాళ్ళం. కొన్ని ఆ బావులు చాలా లోతుగా ఉండేవి. అంటే ఇక్కడ రెబెకా గురించి మనం చూసుకుంటున్న లక్షణాలు ఏంటి అంటే ఆయన ఏమైతే అనుకున్నారో రెబెకాలో అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంచెం నీళ్ళు ఇవ్వమని అడగగానే ఆమె చెప్తుంది, అందుకని అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కలవని చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చింది. ఆ మాట అంటూ నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేతి పోస్తాను అని చెప్పింది. వాళ్ళిద్దరి మాటలు అక్కడ ఎంత బాగా సింక్ అయ్యాయి అంటే అతను ఏదైతే ప్రార్థన చేశాడో అదే ప్రతిఫలాన్ని దేవుడు పంపించాడు. ఎందుకు? ఆయన ఒక అందమైన స్త్రీ కావాలి అనుకోలేదు. కష్టించి పనిచేసే అమ్మాయి అయి ఉండాలి. ఒక కష్టపడి పనిచేసే అమ్మాయి ఉంటేనే ఒక సేవకు కానీ ఒక ఇంటిని నిలబెట్టడానికి కానీ కావలసిన లక్షణాలు ఏంటంటే ఆ అమ్మాయి కష్టపడి పని చేయగలగాలి, ఎదుటివారి కష్టాన్ని గుర్తించగలగాలి. అలాంటి వాళ్ళని దేవుడి సేవకు వాడుతుంటారు. అలాంటి వాళ్ళని ఇల్లు కట్టుకునే విధంగా స్త్రీలు తీర్చిదిద్దుతారు. మనకి ఒకవేళ ఆ కష్టించి పనిచేసే ఇది లేకపోయినట్టయితే నువ్వు నీ ఇంటి గురించి లేదు అనుకున్నట్టయితే దేవుని కుమార్తెవై ఉండి ఎదుటివారి అవసరాలనే నువ్వు గుర్తించలేకపోయినట్లయితే భారమైన దేవుని పనిని నీకు ఆయన అప్పచెప్పరు. రెబెకాలో ఆ లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణాలు ఉంది? కొంచెం నీరు దాహం నీకు ఇమ్మని అని అడిగినప్పుడు ఆమె ఏం చేసింది అంటే నీకు నీళ్ళు ఇస్తాను, నీ ఒంటిలకు కూడా నీళ్లు పోస్తాను. ఒంటిలకు నీళ్లు పోయడం అంటే అది చిన్న పని కాదు. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఒంటెలు ఒక్కసారి నీళ్ళు తాగితే 6 నెలల్లో ఎంతవరకు నీళ్ళు కూడా అవసరం లేదంట. అంటే అన్ని నీళ్ళు ఒక్కసారి తాగేస్తాయి. ఆ ఒంటెలు దాహం తీర్చాలంటే ఎంత అలసిపోవాలి రెబెకా? ఎన్నిసార్లు ఎక్కి దిగాలి?
అంటే ఆ మనస్తత్వం తనకుంది. తను ఎంత కష్టపడుతుందనేది తనకు చూడట్లేదు. అయ్యో నాకు ఇంత కష్టం అని చెప్పి తను ఒంటుని చూసుకోవట్లేదు. ఎంత కష్టం నేనెందుకు పడాలి, ఆ ఎవరు ఒంట్లో తన తండ్రి ఒంట్లా కాదు, తన తండ్రి గొర్రెలా కాదు, ఎవరో పరదేశి అతను వచ్చి నీళ్ళు అడిగాడు, ఆ నీళ్ళు ఇస్తే సరిపోతుంది. కానీ ఒంటెల దాహాన్ని కూడా గుర్తించగలిగింది. అంటే ఆమెకు ఉన్న ఒక లక్షణం ఏంటి అంటే ఆమె కష్టించి పనిచేసే అమ్మాయి. రిబకాలో ఉన్న మొదటి లక్షణం కష్టపడి పనిచేయడానికి ఇష్టపడే అమ్మాయి, అలాగే ఎదుటివారి అవసరతను గుర్తించే అమ్మాయి కూడా. ఏ అవసరతల్లో ఉండి ఎంత దూరం నుంచి ప్రయాణం చేసుకొని వచ్చారో. మనము ఒంటెల్ని కానీ గొర్రెల్ని కానీ మేకలను కానీ చక్కగా కాసుకునే వారిని దేవుడు అత్యధికమైనటువంటి శిఖరాలకు ఎక్కించారు. మనం చూసుకున్నట్టయితే సౌలు మహారాజు అవడానికి గల కారణం ఏంటి? తన తండ్రి గాడిదలు తప్పిపోతే గాడిదల మీద అంటే ఆ రోజుల్లో ఆస్తి అవే, ఆ ఆస్తిని కాపాడడం తంది కాదు, ఎదుటివారిది. కానీ అయినా కూడా అవి బాగున్నట్టయితే వాటి యొక్క విలువ తనకి తెలుసు. ఆ విలువ తెలుసు కనుక ఆ ఒంటెలకి దాహానికి నీళ్లు ఇస్తాననింది. అందుకనే మూగజీవులను చాలామంది ప్రేమిస్తారు. మనకి ఇది ప్రేమించాలి, అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు అంటానికి ఇక్కడ రెబకా కూడా మనకి ఒక విధంగా కనిపిస్తుంది. దావీదుని కూడా మహారాజుని చేయడానికి గల కారణం ఏంటి? తన తండ్రి గొర్రెల్ని శ్రద్ధగా కాశాడు కనుక దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠాలు ఏంటి అంటే దేవుడు ఇక్కడ చెప్తుంది, రెబకా గురించి చెప్తూ ఏం చెప్తున్నారంటే ఆమెకు అలాంటి స్థితి ఇవ్వటానికి గల కారణం అబ్రహాము కోడలు అనిపించుకోవటానికి, అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడు అని పిలిపించుకునే దీంట్లో ఆమె ఉండడానికి గల కారణం ఏంటంటే ఆమె కష్టపడి పనిచేసే అమ్మాయి. ఎదుటి నీ పరదేశి నీ యొద్దకు వచ్చినప్పుడు లేదా నిరభ్యంతరంగా జీవించినప్పుడు వారు నువ్వు ఏమి అనకూడదని దేవుడు చెప్పాడు. ఆమె ఆ వచనాలు, ఆ వాగ్దానాలు మనకు తెలుసు, నిర్గమకాండంలోనే ఉంటాయి అవన్నీ మనం చూసుకుంటే. కానీ రెబకాకి అప్పటికి తెలియదు అవేమి. అప్పటికేమీ తెలియకపోయినప్పటికీ కూడా ఎదుటి వారి మీద తనకున్న ప్రేమ, ఎదుటివారి అవసరాలను గుర్తించే ఇది. ఒకవేళ తనే కానీ నేను బాగా సెన్సిటివ్, అయ్యో నేనేంటి మా ఇంటికి నీరు తేవడమే నేను ఎక్కువ అనుకునే స్థితి ఉందనుకో, ఎదుటివారి గురించి పట్టించుకోగలుగుతుందా? ఆమె దేవుని దృష్టిలో పడగలుగుతుందా? ఆ ప్రార్థన నెరవేర్చుకోగలుగుతుందా? నెరవేర్చుకోలేదు. ఇక్కడ మనం చేసే పని, మనకుండే అలవాట్లు ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. ఆ అలవాట్లను అంటే రెబకా గురించి నేను చెప్తూ ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏంటి? కష్టపడి పనిచేసే అమ్మాయి. రెబకాలో ఉన్న లక్షణం ఏంటి? 24:17 వచనంలో చూసుకున్నట్టయితే కష్టించి పనిచేసే అమ్మాయి అనమాట. నీకు నేను నీళ్ళు ఇస్తాను, నీ ఒంటిలో కూడా నీళ్ళు పోస్తాను, ఇది నీకు తరువాత ఒకవేళ నిన్ను తీసుకొని వెళ్ళటానికి అది ఉంటేనే నువ్వు నడవగలుగుతావు, లేదంటే అవే నీ ఆస్తి, దాన్ని కాపాడుకోవాలి. అంటే కొంతమంది పాడి పశువుల గురించి ఎంతగా ఇచ్చేస్తారో వాళ్ళ ఆస్తి అది, దాని కొరకే వాళ్ళు అంతా కూడా ఇచ్చేస్తారు. అంటే అవి వాళ్ళ ఆస్తి, అదే వాళ్ళకి ఆధారం, అదే వాళ్ళకి సర్వస్వం కనుక అది దాటి విలువ ఆమెకు తెలుసు కనుక వాటికి కూడా నీళ్ళు పోయగలిగింది. అందుకే కొన్నిసార్లు మనం కూడా ఎవరికైనా వారి అవసరత, వాళ్ళకు ఉన్న దాంట్లోనే వాళ్ళకి ఏదైనా అవసరతలో ఉండి చేయలేని స్థితి ఉంటే వాళ్ళకి తీర్చగలగాలి, వాళ్ళ అవసరత ఏంటి అనేది కూడా తీర్చగలగాలి. అంటే చూడు, ఒకరు వస్తారు, తల్లి పిల్లలు కూడా కొంతమంది వస్తారు కొన్నిసార్లు. అంటే మనకి అవసరమై ఉంటే మన దగ్గర ఉంటుంటే వాళ్ళకి పెట్టగలగాలి, పిల్లలకి ఏదైనా చేయగలిగినా కూడా మంచి తోమను మనం చూపించగలిగినట్టయితే దేవుడు దాన్ని చూస్తాడు. దేవుడు మనకి చూసే అత్యధికమైన మేళ్లను రెబకాకి ఇచ్చిన దేవుడు. ఆమె ఏం చేసిందని రాత్రి పగలు మోకాళ్ళేసి ప్రార్థన చేసిందని ఆమెకు స్థితి లేదు. ప్రార్థన చేసిందేమో, అది తరువాత అది మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ ఎలియాజరు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఆమె పని చేసే అమ్మాయా లేదా? కష్టపడే మనస్తత్వం ఉన్న అమ్మాయా అవునా కాదా? ఎదుటివారి అవసరతను గుర్తించే అమ్మాయా లేదా? జాలి, దయ, కనికరములు అనేవి ఉందా లేదా అనేవి ఆయన ఏదైతే చూసుకోవాలనుకున్న లక్షణాలన్నీ ఆమె కనిపించాయి. రెండోది మనం చూసుకున్నట్టయితే ఆదికాండము 24:58 వచనాన్ని ఒకసారి చూద్దాం. మనకు అవన్నీ తెలుసు, కానీ కొన్ని లక్షణాలు ఆయన కొన్నవన్నీ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అంతే. 24:58 వచనాన్ని చూసుకున్నట్టయితే రెబకాను పిలిచి ఆ మనుషులతో కూడా వెళ్ళేద్దామా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదును అని చాలండి. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే రెబకా గురించి ఇక్కడ ఈ ఒక్క వచనాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకు అదంతా తెలుసు. నేను ఇక్కడ తర్వాత ఏమో ఆయన కొన్ని మీకు ముక్కు కమ్మని ఇస్తాడు, గాజులను ఇస్తాడు, మీ ఇంటన మాకేమో స్థలం ఉందా, మీ ఇంటి నువ్వెవరో కుమార్తెవి ఏంటి అంటే నేను తన పలానా అని నా హోర్న కన్నా
ఇక్కడ ఉంటుంది కదా, మిల్కానకు కుమారుడకు బెతుయేలు కుమార్తెను అని ఆమె తన డీటెయిల్స్ అంతా కూడా ఆ మనుషులతో చెప్తుంది. నువ్వు ఎవరు కుమార్తెవి ఏంటి అంటే తన తండ్రి ఎవరో, తను ఎవరికి పుట్టింది, ఇలాగ పలానా వంశం మాది, పలానా వాళ్ళు నన్ను కన్నారు అని చెప్పి తన గురించి అంతా చెప్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే తర్వాత వచనంలో ఏంటి ఈ బస్ చేయడానికి మీ ఎదుట మాకు ఈ రాత్రికి స్థలం ఉందా అని అంటే మా దగ్గర ఏంటి గడ్డి చెప్తాము. నేను చదువుతున్నాను చూడండి 25వ వచనం. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవి అనగా, అంటే ఆమెకున్న మంచి లక్షణం ఎంత జాలి ఎదుటి మనిషి మీద. స్థలం ఉంది మా దగ్గర, మీ ఒంటులకు కావాల్సిన గడ్డి ఉంది, అవి పడుకోవడానికి విశాలంగా స్థలం కూడా ఉంది మా దగ్గర, పర్వాలేదని చెప్పి ఎదుటి వాళ్ళ అవసరాలని గుర్తించి అమ్మాయి ఫస్ట్ వన్. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక విలువైనది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. రెబెక్కాను పిలిచి ఆ మనుషులతో కూడా వెళ్ళేదు అని ఆమెను అడిగినప్పుడు ఆమె వెళ్ళేదును అంటే ఇక్కడ మొత్తం మీరు వచనాలన్నీ తర్వాత చదువుకోండి. ఆ తర్వాత లాబాను వస్తాడు ఎలియాజరు దగ్గరికి. నువ్వేనా నా చెల్లికి ముక్కమిలు కడిగిలు అవి ఇచ్చావని అంటే అవును అని చెప్తారు. వాళ్ళ సంభాషణ అంతా అయిపోతుంది. రండి మా ఇంటికి రండి, మా దగ్గర బస చేయడానికి వీలు ఉంది అని చెప్పేసి ఇంటికి తీసుకొని వెళ్తారు. ఆ రాత్రి ఇక్కడ మీరు ఉండండి అని చెప్పి భోజనం సిద్ధపరుస్తారు. భోజనం సిద్ధపరిచేటప్పుడు ఆ మనుషుడు అంటాడు, నేను వచ్చిన పని నేను చెప్పకుండా, ఆ పని నెరవేరకుండా నేను మీ ఇంట్లో భోజనం చేయను అని చెప్పి తను వచ్చిన పని ఏంటి అనేది చెప్తాడు. ఇలాగా అబ్రహాము అని నా యజమాని యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడు ఉన్నాడు, అతను ఇక్కడికి నన్ను పంపించారు. నేను ఏదైతే ప్రార్థన చేసుకొని వచ్చానో, ఎలాంటి అమ్మాయి కావాలనుకుని నేను వచ్చానో, అలాగే నేను ప్రార్థన చేసి కళ్ళు తెరిచిన వెంటనే మీ చెల్లి నాకు కనిపించింది. నేను ఏదైతే అనుకున్నానో నాకు దాహానికి ఇచ్చింది, అలాగే ఒంటులకు కూడా దాహానికి ఇచ్చింది. ఈమె యెహోవా వలన నాకు చూపించబడిన అమ్మాయి అని నేను నమ్ముతున్నాను. ఈమెను నా యజమాను కుమారునికి ఇచ్చి మీరు పెళ్లి చేయడానికి ఒప్పుకున్నట్టయితే మీ ఇంట్లో నేను భోజనం చేస్తాను అని చెప్తారు. అవంతా చెప్పినప్పుడు అప్పుడు లాబాన్ని పిలిస్తే 58వ వచనం మనం చదువుకున్నాను కదా, రెబ్కాని పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదును అని. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏంటి అంటే రెబెకాకి ఎవరైనా కొని ఈరోజు ఎవరైనా ఏ అమ్మాయి అయినా కానీ ముక్కు ముఖం తెలియని ఒక పనివాడు వచ్చి పలానా దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి పలానా దగ్గర ఉన్నాడు. మన పిల్లలకి ఆలోచిద్దాం. పలానా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, దేవుడి వలన ఆశీర్వదింపబడ్డాడు, బాగున్నాడు, నేను ఈ రోజు నుంచి నీ కూతురుని తీసుకొని వెళ్ళిపోతాను, పెళ్ళికి పంపించేస్తావా అంటే మనం ఒప్పుకోగలుగుతామా? పోనీ అంతోకింత ఒప్పుకోనన్నా పెళ్లి కూతురు ఒప్పుకుంటుందా? ఎలాగుంటాడో తెలియదు, హైట్ ఏంటో, వెయిట్ ఏంటో, పర్సనాలిటీ ఏంటో, తన జాబ్ ఏంటో ఏమీ తెలియకుండా నేను ఎలా వెళ్ళిపోతాను అంటాను. కానీ రెబెకా చూసారా, దేవుని వలన ఆశీర్వదింపబడిన అబ్రహాము కుమారులకు నా యజమాని యొద్దకి వెళ్ళడానికి నీకు సిద్ధంగా ఉన్నావా అని అడిగినప్పుడు వెళ్ళేదను అన్నదంట. మనం ఇక్కడ ఒక విషయం చూసుకుందాం. ఒకవేళ రెబెకా కానీ మామూలుగా అంతకుముందే ఎవరినో ప్రేమించుంటే, ఎవరినో లవ్ చేసుంటే, తనకంటూ సొంత ఇష్టాలు సొంత కోరికలు ఉండి నా భర్త ఇలాగుండాలి అలాగుండాలి అనుకొని ఒకవేళ ఉండుంటే, లేదు అనుకునేటైతే ఆల్రెడీ ఎవరితోనో లవ్లో ఉండుంటే తను వెళ్తాదా అంటే దీన్ని బట్టి ఆమె దేవుని చిత్తానికి లోబడే అమ్మాయి. దేవుడు పలానా వ్యక్తిని పలానా వ్యక్తిని ఆశీర్వదించాడు, ఆ దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు ఏ అమ్మాయి అయితే కనిపిస్తుందో ఆ అమ్మాయి నా యజమాని కుమారునికి భార్య అవుతుంది అని చెప్పడం నిన్ను చూపించారు అన్నప్పుడు ఆమె ఎంతగా విశ్వసించింది. దేవుడు చెప్పాడు కనుక నేను వెళ్తాను అని చెప్పింది. అంటే తన సొంత ఇష్టానికి కానీ సొంత కోరికలకు కానీ స్థానం ఇచ్చే అమ్మాయి కాదు, దేవుని చిత్తం ఏదైతే అదే నెరవేర్చే అమ్మాయి రెబెకా. అలాంటి సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు ఫెయిల్ అయిపోయిన చాలా ఉంటాయి. కానీ అసలు ఎవరో తెలీదు, ముక్కు అసలు ఎలా ఉంటాడో కూడా తెలీదు, పెళ్లి కొడుకును కూడా చూడకుండా పెళ్ళికి వెళ్ళిపోతుంది తను. ఎవరు ఈ రోజుల్లో అలా ఉంటారు అంటే దేవుని చిత్తానికి లోబడే అమ్మాయిలు అలాగే ఉంటారు. దేవుని చిత్తానికి లోబడి ప్రభువా నువ్వు ఎవరిని చూపిస్తావో నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరిలో ఒకే ప్రేరేపణ తీసుకొస్తాడు. ఎలియాజర్కి రెబెకాకి తీసుకొచ్చినది దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఏ పని అయినా కూడా, ఒక పెళ్లి విషయమైనా కాదు, ఇక్కడ పెళ్లి విషయంలో రెబెకా ఆధారపడింది.
ఆ విధంగా మనం మన పిల్లలకి సిద్ధపడి మనం ఏ పని చేసినా కూడా ప్రభా నాకు అబ్రహాం ఇంతకుముందు ఒకసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రభువా నేను తరి మీదన పట్టుకుందనే నేను వాళ్ళతో వెళ్ళినట్లయితే నేను గెలిచి వచ్చేదనా అని అడుగుతాడు. యుద్ధానికి వెళ్ళటానికి వెళ్ళు తరుము పట్టుకో అని చెప్పేసి, అంటే ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మనం అడిగినట్లయితే ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. రెబెకాని మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆమెలో ఉన్నటువంటి ఫస్ట్ వన్ వచ్చేసి కష్టపడి పనిచేసే అమ్మాయి, రెండోది వచ్చేసి ఎదుటివారి అవసరాలను గుర్తించే అమ్మాయి. ఆ 2 లక్షణాలు దేవునికి నచ్చాయి. మూడోది వచ్చేసి దేవుడు అంటే తన సొంత ఇష్టాలని కోరికలను నెరవేర్చుకునే అమ్మాయి కాదు. ఇంకా చూసుకున్నట్టయితే 4వది వచ్చినప్పటికీ దేవుని కార్యాలకు అడ్డు చెప్పే అమ్మాయి కాదు. దేవుని చిత్తం ఏదైతే అది పలానా దేశం ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఒక యవ్వనస్త్రీ అలా వెళ్ళిపోతుందమ్మా, తల్లిదండ్రులను వదిలేసి ముఖం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే అంతకుముందు ఎలియాజరు అప్పుడే మాట్లాడాడు, కానీ దేవుని గురించి చెప్పిన వెంటనే తన హృదయం ఎంత పులకరించిపోయిందో. అమ్మో నిజమా, నేను అనుకోకుండా చేశాను. కానీ మంచి పనులు, కష్టపడి చేసే పనులు మనం మంచిగా ఉండి కష్టపడి పని చేసినట్టయితే అవి మనకి కొన్నిసార్లు దానివల్ల మేలు కలుగుతుంది అని సరే మనం అనుకోకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అయ్యే పనులు మనల్ని ఆశీర్వదిస్తాయి. అయ్యే పనులు మన ఆశీర్వాదాలకు కారణమవుతాయి. కనుక మనం ఎప్పుడు ఏం చేయాలంటే కష్టపడి పని చేయడం. ఒక గుణవంతురాలైన స్త్రీ అంట తన చేతులారా కష్టపడుతుందంట. తన చేతులారా కష్టపడకుండా అసలు భోజనం చేయదంట. సామెతల గ్రంథంలో ఉంటుంది గుణవంతురాలైన స్త్రీ గురించి. చేతులారా కష్టపడి తనకి ఆ చేతులారా కష్టపడకుండా ఆ రోజు అసలు భోజనమే చేయదంటే ఈరోజు నేను పని చేయలేదు కనుక నాకు భోజనం చేసే అర్హత లేదనుకుని మానేస్తుందంట. అంటే అలాంటి లక్షణాలు ఆమెకి ఏమి దేవుడు సామెతల గ్రంథంలో రాయించాడు, కానీ ఇక్కడ ఆది కాలంలో మొదట్లోనే రెబెకాలో కనిపించేది ఆ లక్షణాలు. ఏంటంటే ఒక గుణవంతురాలు ఏ స్త్రీ ఉండే లక్షణాలు. అంటే స్త్రీలుగా మనం నేర్చుకోవాల్సింది రెబెకమ్మ మనకు నేర్పిస్తున్నది. తన యవ్వన కాలంలో ఎంత బాగుంది, తన యవ్వన కాలంలో ఎవ్వరి మీద ఆధారపడకుండా ఇటు అటు చూడకుండా ఎంత కష్టపడి పనిచేసే అమ్మాయి అలా నేర్పించగలగాలి. అది దేవుడు చూస్తాడు. ఆ కష్టాన్ని దేవుడు చూస్తాడు, చూసి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఏంటంటే చెప్పుకున్నాము, నేను మళ్ళీ అడుగుతాను. ఫస్ట్ ఆమె కష్టపడి పనిచేసే అమ్మాయి. యవ్వనస్తులను అందరినీ మనం అలా యవ్వనస్తులే కాదు, స్త్రీలైన మనం కూడా కష్టపడి పనిచేసే స్వభావం మనకి కలిగి ఉండాలి. ఎదుటివారి అవసరతలను గుర్తించే స్వభావం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ లక్షణం కలిగి ఉన్నట్టయితే దీనులను దరిద్రులను కనికరించే వాళ్ళు యెహోవాకు అప్పు ఇచ్చిన వాళ్ళు ఉండాలి. మనం ఎవరికైనా ఒక అప్పు ఇవ్వాలంటే మినిమమ్ కనీసం తక్కువ అప్పు అనుకుంటే తిరిగి తీసుకునేందుకు మనం 100 రూపాయలైనా ఇవ్వాలి, లేదా కొన్ని ఎక్కువ ఒక 10,000 ఇవ్వాలి. కానీ దీనులను కనికరించి నువ్వు 10 రూపాయలకి దేవుడికి అప్పు ఇచ్చినట్టేనంట. అది అప్పు కింద రాసిస్తారు. మేము దీనులను కనికరించినప్పుడు మనం లక్షలు అప్పులు ఇస్తామేంటి? దీనులకి ఎంత అప్పు ఇస్తాము? మనం యెహోవాకు అప్పు ఇచ్చినంతటి వాళ్ళం అవ్వాలి అంటే దీనులను కనికరించాలంట. ఇక్కడ మనం 10 రూపాయలు ఇస్తే దానికి 1,00,000 రూపాయలు ఇచ్చినంత సమానమేమో బహుశా. కనుక అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. దేవునికి అప్పిచ్చేంత ఎదుగుపోవాలంటే దీనులు దరిద్రులు అంటే బీదలు కనిపించినప్పుడు మనం వాళ్ళకి సహాయం చేసామనుకో, ప్రభు నీకు అప్పిస్తున్నాను, ఏదో ఒక సమయంలో నాకు అవసరమైనప్పుడు నువ్వు తిరిగి ఇచ్చే. అప్పిస్తే ఆయన ఉంచుకోరు. కనుక అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నట్టయితే వాక్యాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాము. ఎక్కడ రెబెకాకు తెలియదు ఎలియాజరు అన్న వ్యక్తి పలానా వ్యక్తి వస్తాడు ఇలాగ అనుకుంటాడు, అది ఆమెకు తెలియదు. నేను ఒంటులకు కూడా పోస్తాను అనుకుంటాను, అప్పుడు అబ్రహాము కోడలైపోతానని తెలియదు. కానీ తన స్వభావం అది, కష్టపడి పనిచేయడం తన స్వభావాన్నే తను చూపించింది. అక్కడ తన స్వభావం అంత మంచిగా ఉంది కనుకనే దేవుడు అబ్రహాము కోడలయ్యే స్థితిని ఇచ్చేశారు. ఇంకా మనం చూసుకున్నట్టయితే దేవుడి నిర్ణయానికి ఆమె ఎప్పుడు కూడా ఎదురు చెప్పలేదు. అలాగే 24:65 వచ్చినాను, ఒకసారి చదవండి. 65 చాలు. హల్లెలూయా. అక్కడి నుంచి రిబ్కా వచ్చేస్తుంది, నేను వెళ్ళేదును అని చెప్తుంది. చెప్పిన తర్వాత వచ్చేసిన తర్వాత తనలో మనకి మళ్ళీ కనిపిస్తున్నటువంటి ఒక 5వ క్వాలిటీ ఏంటి అంటే దూరంగా ఇస్సాకును చూస్తుందంట. పొలంలో తను ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దూరం నుండి చూస్తుందంట. దూరం నుండి చూసిన వెంటనే ఆమె ఏం చేసింది? దూరం నుండి ఇస్సాకును చూసి ఆమె మనకి నేర్పిస్తున్నవి ఇవన్నీ కూడా. దూరం నుంచి చూసి ఏం చేసింది? వెంటనే ఒంటి దిగి ముసుగు వేసుకుని భర్తని గౌరవించింది. అది కూడా దేవుడు ఎక్కడుంటాడు మనకు? భర్తను ఎలా గౌరవిస్తున్నామని సరే అది కూడా లెక్క చెప్పవలసి ఉంది మనకి. ఆమె దూరం నుంచి చూసే భర్తను గౌరవించిందంట. మరి ఈరోజు ఇంట్లో ఉన్న భర్తలను మనం ఎంతగా గౌరవిస్తున్నాం?
అది లెక్క అడుగుతాడు దేవుడు మనకి. అది నేను ఎందుకు అంటానంటే అది నా ఇది సొంతది కాదు. దూరం నుంచి చూసి లేదనుకున్నట్టు దాని విషయంలో లెక్క అడగకపోయినట్టయితే ఆ విషయాన్ని అక్కడ అంత పర్టికులర్గా ఆయన రాయించరు. దూరం నుంచి ఇస్సాకును చూసి వెంటనే దిగిపోయి ముసిగేసుకొని తల ఉంచుకొని నిల్చుందంట. గౌరవిస్తుంది తన భర్తకి. మనం ఈ రోజుల్లో భర్త వచ్చినప్పుడు కనీసం టీవీ చూసినప్పుడు శైలిలో నుంచి కూడా లేక స్త్రీలు ఉన్నాం అలాగా. మనం లేదు, మన పొరపాట్లను మనము జ్ఞాపకం చేసుకుంటేనే ఆయన వాక్యాన్ని నెరవేర్చుకోగలుగుతాం. ఇది పెద్ద పొరపాటు కాదులే అనుకుంటే అది పొరపాటు అని అక్కడ చూపించినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏంటి, ధనవంతుడు చనిపోయి నరకంలో ఉండినప్పుడు ప్రభువా నాకు ఒక్క అవకాశం ఇవ్వు, భూమి మీద ఇంకొక 4 సహోదరులు ఉన్నారు, నేను వాళ్ళకి వెళ్ళి చెప్పేసి వస్తాను, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్తాడు, అడుగుతాడు. ఆయన అడిగినప్పుడు ఏమంటాడు, అక్కడ చెప్పడానికి అక్కడ ఉన్నారు, మేము మళ్ళీ అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. ప్రభువా నాకు తెలియదు, భర్తకి గౌరవించాలని సార్, రోజు గౌరవించినంత మాత్రం నువ్వు పరలోక రాజు ఇచ్చేదాన్ని రోజు గౌరవించేదాన్ని కదా అని సార్, నాకు ఇంకొక అవకాశం ఇస్తావంటే ఎవరు ఆయన. ఇక్కడే నువ్వు చేయాలి గౌరవం ఏదైనా కూడా. ఇక్కడ చేయకుండా నువ్వు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అవకాశం నువ్వు ప్రభు అంటే ఆయన ఇవ్వరు. కనుక ఖచ్చితంగా ఇక్కడ మనం వాక్యాన్ని నెరవేర్చుకోగలిగినట్టయితే అది ఏదైనా కూడా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నీ బాధ్యత నువ్వు ఖచ్చితంగా నెరవేర్చవలసిందే. తర్వాత ఆయన చూసుకోవాల్సింది ఆయనే చూసుకుంటారు, కానీ నువ్వు లోబడాలి. నువ్వు లోబడకుండా ఎవరికి అంటే కొన్నిసార్లు కొంతమందికి భర్తల్లో ఏదైనా చిన్న విభేదాలు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. నేను అంటే ఒకవేళ భర్త నాకు మా ఆయనకి నాకు మేము ఎప్పుడు మామూలుగా ఉండిపో, మాకు కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని గొడవలు కొన్ని ఇవి వస్తాయి. కానీ ఉదయం వేసినప్పటి నుంచి రాత్రి వరకు ఆయనకి ఏమేమి చేయాలో ప్రతిదీ నేను చేసి, ఎందుకంటే దేవుడు నాకు ఈ విషయం లెక్క అడుగుతాడు. మనకి ఇది గుర్తు లేకపోతే ఒకటి, గుర్తుండి చేయలేదనుకో నాకు డబల్ అవుతుంది ఆ భయం. కొన్నిసార్లు వాక్యం తెలియకపోవచ్చు, వాక్యం తెలియక మానేసింది వేరు, వాక్యం తెలిసి కూడా మానేస్తాను అనుకో నాకు డబల్ ఉంటుంది అక్కడ. కనుక అంటే భర్త ప్రతి విషయంలో ఒకవేళ ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా కూడా ఎలాంటి లోపాలు ఉన్నా కూడా వాళ్ళని గౌరవించవలసిందే. ఎందుకంటే ఆయన మన యజమానుడు. కేవలము వాక్యానుసారంగా చూసుకున్నట్టయితే దేవుడు స్త్రీలకు ఏ విధంగా తీర్పునిస్తారనేది ఆయన చిత్తం. కానీ కేవలము ఆయన స్త్రీని సృష్టించింది ఒకే ఒక కారణంతో, తన కుమారునికి సాటి అయిన సహాయంగా ఉండాలనే. ఆయన కుమారుడైన ఆదాముకు సాటి అయిన సహాయంగా ఉండాలని వీటన్నిటిని బట్టి లేదు, కానీ తినడం చూసినప్పుడు సంతోషపడుతున్నాడు కనుక సంతోషం కొరకే ఇచ్చాడు ఆయన, అంతే. ఇంకొక దానికోసం అని ఇవ్వలేదు. ఆయనకి ఇంపార్టెంట్ ఎవరు అంటే స్త్రీ ఇంపార్టెంట్ కాదు అనట్లేదు, కానీ ఆయన ఇచ్చిందల్లా కేవలం ఆదామును సంతోష పెట్టడానికే ఇచ్చారు ఆయన, ఆ ఒక్క దానికే. తర్వాత ఆయన ఏదైనా చేసి ఒకవేళ ఆయన వాక్యాలు ఉన్నాయి, నిన్నువలే నీ భార్యని ప్రేమించు, అదంతా అది నెరవేర్చకపోవడం తీర్పు ఆయన అడుగుతారు ఆయన. కానీ నీవు నీ భర్తకు లోబడుతున్నావా లేదా, నీ సరస్సుకు లోబడుతున్నావా లేదా అనేది నిన్ను అడుగుతారు ఆయన. ప్రభువా నేను నా భర్త అలా చేశాడు కనుక నేను విలువనివ్వలేదు అంటే తీర్పు తీర్చకు నువ్వెవరో అని అడుగుతారు. తీర్పు తీర్చవలసింది నేను, నీ సొంత నిర్ణయాల ప్రకారం నువ్వు తీర్పు తీర్చవద్దు, నేనేం చెప్పాను అదే చేయి నువ్వు, అంతే. అలా ఉండగలిగితేనే రెబెకా ఆ విధంగా ఉండగలిగింది. ఏ విధంగా దూరం నుంచి తన యజమానుడని తన భర్త ఇంకా అవ్వలేదు తనకి. నిజానికైతే ఏదో హాయ్ బాయ్ అని చెప్పుకుంటామేమో ఈ రోజుల్లో అయితే, ఎలా ఉన్నావు ఏంటి నీ హాబీస్ ఏంటి అది ఇది అడుక్కోవచ్చు. కానీ రెబెకాలో ఉన్న లక్షణాలు అవి కాదు. తన ఒక భర్తకి ఏ విధంగా లోబడాలో, తన భర్త దగ్గర ఏ విధంగా తగ్గించుకోవాలో తెలిసిన స్త్రీ. దూరం నుంచి తన భర్తను చూసే కుంగు వేసుకుని వెంటనే దిగిపోయింది అంత ఒంటి మీద తెచ్చుకుని. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒంటి మీద ఉండొచ్చు కదా, అమ్మో మనకి మనసు అప్పలేదు, అమ్మో నా యజమానుడు అని చెప్పేసి వెంటనే దిగిపోయి కొంగు వేసేసుకొని ఇలాగ తలదించుకొని ఉండిపోయిందంట. అవన్నీ నేను ధ్యానించినప్పుడు అవి నాకు కనిపించినప్పుడు అబ్బా ఎంత నిర్ణయం కదా. అలా మనం ఉండగలిగినట్లయితే, అందుకనే వాక్యంలో రాయబడి ఉంది కదా, గుణవంతురాలైన స్త్రీ అంట ఇల్లు కట్టుకుంటుందంట. అలాగే ఒక గుణవంతురాలైన స్త్రీ ఒక ప్రార్థనా పరురాలుగా ఉన్నట్టయితే కనబడే లక్షణాలు ఏంటంటే తన భర్త తనను వెంబడిస్తాడంట. అది మనంలో కనబడగలగాలి. ఎప్పుడు కనబడగలుగుతా తెలుసా, నువ్వు నీతిమంతురాలివి అని అనిపించుకోవడానికి నువ్వు చేయవలసిన కార్యం ఏంటంటే కేవలం నీ భర్తను ప్రేమించడం, నీ భర్తకి లోబడమే. ఆయన చెప్పింది నువ్వు చేయగలిగినట్లయితే, సంతోషపరచగలిగినట్లయితే ఆయన నిన్నే వెంబడిస్తాడు.
ఎన్ని ఆలోచనలు ఉండి నువ్వు ఆయన దగ్గర లోబడిపో, ఖచ్చితంగా ఆయన నీకు లోబడిపోతాడు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కూడా ఆయన లోబడతాడు. స్త్రీలలో మనకు ఉన్నటువంటి చాలా టెక్నిక్ ఇది, అది చాలా మంచిది. ఎందుకంటే నువ్వు ఆయనకు లోబడిపోయావు అంటే ఆయన అన్ని విషయాలు నీ మీద డిపెండ్ అయిపోతాడు. ఇంకా రాను అన్నందుకే వస్తీని వదిలేశారు అహష్వేరోషు. రాను అన్నందుకే అక్కడ అది రాకూడని స్థలము. వస్తీ ఎస్తేరు గురించి చెప్పేటప్పుడు మనం ఇంకోసారి ధ్యానించవచ్చు. వస్తీని ఎందుకు వదిలేశారు? అక్కడ అహష్వేరోషు పరిస్థితి ఎలా ఉంది? అనేక మందిని పిలిచి తాగుతూ ఉన్నాడు. అక్కడ ఆ తాగుబోతుల మధ్యకి వస్తీని రమ్మని చెప్పాడు. అక్కడికి నేనే వస్తాను, అలాంటి ప్లేస్లోకి నేను రాను అన్నాడు. రాను అన్నదికి భార్యను వదిలేశాడు అంతే. అలాంటి మనస్తత్వం కలిగిన ఒక మగవాడిని, ఒక రాజుని మళ్ళా వదిలేయడానికి అతని సొంత నిర్ణయాల ఎవరో చెప్పులు కురెక్కించితే నమ్మేసే వ్యక్తి అతను. అలాంటి వ్యక్తిని ఎస్తేరు కొంగు కట్టుకొని ఆడించింది. తెలుసా? కొంగు కట్టుకొని ఆడించింది. ఎలాగా? తనకు లోబడింది, తన ఇష్టాలు ఏంటో తెలుసుకుంది, భోజనానికి రమ్మంది. వచ్చినప్పుడల్లా అహష్వేరోషు ఒకటే మాట, ఎస్తేరు నీకేం కావాలంటే రాజ్యం సగిచ్చేయాలా అంటాడంటే. అడిగినప్పుడల్లా అదే మాట, వచ్చినప్పుడల్లా అదే మాట. ఎలా ఆడించగలిగింది? వస్తీ కంటే ఏ విషయంలో గొప్పదాయి? ప్రార్థన, లోబడే విషయం, పురుషుని గౌరవించే విషయంలోనే. నిజంగా అంటే ఎస్తేరు గురించి ఒక స్త్రీ అంట అలా ఉంటుందంట. ప్రార్థన కానీ ఎక్కువగా చేసుకోగలిగినట్లయితే, భర్తకి లోబడినట్లయితే ఇంకా తనను దాటి వెళ్ళడానికి ఇంకంతే. ఆ విధంగా ఉండగలగాలి. రెబెకా కూడా ఆ విధంగా తన భర్తని లోపరుచుకుంది. ఎందుకు? తన వినయ విధేయతలు, తన ప్రేమను తన భర్త దగ్గర చూపించాలి. మనం ఎక్కడైనా కూడా ఎంతటి గొప్ప వాళ్ళకైనా సరే, నేను ఒకే ఒక విషయం నేను ఎప్పుడూ నమ్ముతాను, ఎవరమైనా సరే ఎంత గెలిచి రచ్చగలవాలి. నువ్వు ఊరందరితో మంచి అనిపించుకొని ఇంట్లో వాళ్ళ దగ్గర నీకు మంచి సాక్ష్యం లేదనంటే అది దేవుడు అంగీకరించడు. ఎంతమంది దగ్గర నీకు సాక్ష్యం ఉన్నా సరే నువ్వు నీ పిల్లలను ఎలా నడిపించగలిగావని సరే చూస్తారు తప్పగాని, నీకు ఇచ్చిన పిల్లలని, నీ భర్తను నువ్వు ఎలా నడిపించుకోగలిగావని చూస్తారు తప్పగాని, ప్రభా నేను అంటే ఎలా ఉంటుంది అంటే నేను ఇక్కడైతే నా పిల్లలందరూ విడిగా వెళ్ళారు కానీ అలాగనుకున్నట్టయితే ఏది ఎంతమందికి ప్రార్థన చేసి ఉంటాడో. పిల్లల విషయంలో ఏమైందుకు ఆయనకు అర్థించలేదా? తన ఇంటి వారిని నడిపించుకున్నందుకు గుణవంతురాలైన స్త్రీ తన ఇంటి వారి నడతలను కనిపెడుతుందంట. గుణవంతురాలైన స్త్రీ తన ఇంటి వరకు వెట్టకలగకుండా చూసుకుంటుందంట. వాళ్ళకి ఎలాంటి అవసరతలో ఉన్నారో, తన భర్తకి ఎలాంటి అవసరం ఉందో, తన పిల్లలకి ఎలాంటి అవసరం ఉందో అని చెప్పేసి ముందుగానే రేపు చలికాలం వస్తుందంటే ముందుగానే అన్ని సిద్ధపరిచేస్తుందంట తన ఇంటి వారి గురించి. అందుకని ఇంట గలచే రచ్చగలవాలి. అలా నువ్వు చేసుకోగలిగితేనే దేవుడు నిన్ను దీవించగలుగుతాడు. లేదు అన్నట్టయితే ఎంతమంది దగ్గర ఎన్ని ఉన్నా కూడా, బయట వారందరి దగ్గర ఎన్ని విధాలుగా ఉండినా కూడా నీ ఇంటి వారిని నువ్వు సరిగ్గా చూసుకోకపోయినట్టయితే, అంటే ఒక గుణవంతురాలైన స్త్రీ, ఒక ఇంటి యజమానుడు తన ఇంటి వారిని నడిపించుకోగలగాలి. ఒక సంఘ కాపరి తన సంఘం ఎలా ఉందనేది చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంత గెలిచి రచ్చగలగడానికి ఇదే. ప్రతి ఒక్కరు కూడా తనలో ఉన్నటువంటి ఇదేంటంటే భర్తకి లోబడి గౌరవించే అమ్మాయి అన్నమాట. వెంటనే తన భర్తకి గౌరవించింది, లోబడింది. అలాగే 66వ వచనంలో మళ్ళీ చూసుకున్నట్టయితే అదే 24:66లో హల్లెలూయా, హల్లెలూయా. 67వ వచనంలో మనం చూసుకున్నట్టయితే 66వ వచనంలో అక్కడ జరిగిన విషయాలన్నీ ఎలియాజరు చెప్పాడంట. ఇస్సాకి నేను ఇలా అనుకున్నాను, ఇలా ప్రార్థన చేసుకున్నాను, అప్పుడు ఇవి కనిపించింది, నాకు ఒంట్లకు కూడా నీళ్ళు ఇచ్చింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంటితో మాట ఇంకా జరిగిన విషయాలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఈ వచనాన్ని మనం చాలాసార్లు విని ఉంటాం. ఎవరికైనా తెలుసా? ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమె తీసుకొని పోయాను, అట్లు అతడు ఆమెను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. ఇది ఎప్పుడు చెప్తారు? చాలాసార్లు మనం విన్నాం. ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు? పెళ్లి నిశ్చితార్థంలో చెప్తారు ఈ వచనాన్ని. నిశ్చితార్థంలో ఈ వచనాన్ని చెప్తారు. వదిలేయండి బండి, మనం ఆపేమంటాడు ఆగడికి అసలు. ఈ వచనంలో ఉన్న అర్థం ఏంటో చెప్పండి ఒకసారి. ఎవరికైనా ఏమైనా అర్థమైందా? ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయాను. ఏం చేసింది? ఎవరు తీసుకెళ్లారు? సారా. అవునా? ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను, అట్లు అతడు రెబెకాని పరిగ్రహింపగా. మళ్ళీ కింద వచనం నేను చెప్తున్నాను, అతడు అదే వచనంలో కింద చదువుతున్నాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందెను.
ఆమెను గుడారంలోనికి తీసుకుని వెళ్తే ఎందుకు దుఃఖ నివారణ పొందాడు? శారా తీసుకుని వెళ్తే ఇది నేను ఒకసారి ఒక దీంట్లో విన్నాను. కానీ అప్పటికే శారమ్మ చనిపోతుంది. ఎక్కడైతే శారా గుడారం ఉండేదో ఆ గుడారంలో రెబెకాను తీసుకెళ్ళారు. అది ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోకి ఆమెను తీసుకొని పోయాడు. సారా ఆమెను తీసుకొని వెళ్ళలేదు. ఆమె ఏ ఇంట్లో అయితే ఉండేదో ఆ గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయారంట. ఆమె పోయిన తర్వాత ఇంకా మనం నేర్చుకోవాల్సిన ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే అతడు ఆమెను ప్రేమించాడంట. అంటే భర్త ప్రేమను పొందుకుందంట. ఊరికినే ప్రేమిస్తాడా ఏ భర్త అయినా? ఏమి చేయి, నువ్వు ఎడ్డమంటే తెడ్డమన్నావు అనుకో, ప్రేమిస్తాడా? ప్రేమించడు కదా. అంటే ఆమె ప్రేమను పొందుకుంది అంటే ఆయనకి ఏది ఇష్టమో దాన్ని జరిగించింది. తన స్వచ్ఛతాన్ని నెరవేర్చుకోలేదు ఎక్కడ. తన భర్త ప్రేమను పొందుకోగలిగిందంట. నిజంగా స్త్రీలమైన మనము భర్త ప్రేమను పొందుకోగలిగితే చాలా ధన్యమే. ఆ ప్రేమ దొరకడం అంత ఈజీ కాదు. అది దొరకడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రతి దాని కొరకు మనకున్న ప్రతి దాని ఆశలను కోరుకోవాలని అన్ని చంపుకోగలిగినట్టయితేనే మనల్ని ప్రేమిస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి మనకి అండర్స్టాండింగ్ బాగానే ఉంటుంది. నీకు చాట్ అంటే ఇష్టం, నాకు పానీపూరి అంటే ఇష్టం, ఇద్దరు తిందాం, అంతవరకు అన్నీ బాగానే ఉంటుంది. నీకు నూడిల్స్ ఇష్టం, నువ్వు ఎగ్ నూడిల్స్ చేస్తూ నేను చికెన్ నూడిల్స్, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ కుటుంబంలో అర్థం చూసుకునే విషయంలో, ఆడపడుచులు ఉంటారు, ఆడపడుచులను చూసుకునే విషయంలో, ఇలాంటి విషయాల్లో మనం లోబడగలిగితేనే భర్త మనల్ని ప్రేమిస్తాడు. అలా చేసుకోగలిగితేనే. లేదు అనుకున్నట్టయితే భర్త ప్రేమని ఓన్లీ భర్త ప్రేమిస్తాడు అనుకున్నట్టయితే భర్త తెచ్చిన దాన్ని బట్టో, లేదనుకున్నట్టయితే ఆయన మనకి ఇచ్చిన దాన్ని బట్టో ప్రేమ పొందుకోవాలంటే పొందుకోవచ్చు. కానీ అలాంటి వాటితో కాదు. ఆయనకున్న ప్రతి బాధ్యత నాది. అందుకనే మీరు ఏక శరీరం అని చెప్పారు. ఏక శరీరం అంటే ఆయనకున్న ప్రతి బాధ్యత నీదే. ఆయనకి అంతవరకు ఏదైతే ఉందో, లేదు అని అంతవరకు ఏదైతే తన బాధ్యతగా అనుకుంటున్నాడో అది నువ్వు వచ్చిన తర్వాత ఆయన వదిలేయకూడదు. తన బాధ్యతను తను విడిచిపెట్టకూడదు. అది ఎందుకు అంటానంటే ఈ రోజుల్లో స్త్రీలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆడపిల్లలకు మనం ఎందుకు కట్టాలి? అది అంతకుముందంతా లేదే. అంతకుముందు వాళ్ళిద్దరు కలిసే ఉండేవాళ్ళు. నువ్వు రాకముందు, నువ్వు వచ్చిన తర్వాత ఆ బంధం ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. తన తల్లిని అంతకుముందు బాగా ప్రేమించేవాడు. కోడలు వచ్చిన తర్వాత ఇలా చేశాడు అంటే నువ్వు వెళ్ళిన తర్వాత చెప్పకూడదు ఆ విషయాన్ని. నువ్వు వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతలో ఇంకొంచెం ఆయన కరగాలి. ఆ బాధ్యతలో ఇంకొంచెం నువ్వు ఆయనకి పాల్గొని పొందాలి. ఆయన ఒక పని తన సహోదరుల కోసం చేసినప్పుడు నువ్వు ఇంకో పని చెయ్యి. అలా చేసి నువ్వు భర్త ప్రేమ నువ్వు పొందుకోవాలి తప్ప. కానీ నీ అక్క చెల్లెల్ని వదిలే, మీ అమ్మగారిని వదిలే, అందరినీ వదిలే నేను నిన్ను ప్రేమిస్తానంటే అది నిజమైన ప్రేమ కాదు. నీ వాక్ చాతుర్యంతోనే, నీ బలంతోనే, అతని బలహీనతతోనే నువ్వు లోపరుచుకోవచ్చు. కానీ దేవుడు దానికి నీకు నాకు మార్పు లేదు. ఆ విషయంలో ఇంతవరకు తప్పిపోయినట్లయితే సరి చేసుకోవాలి. ఎందుకంటే భర్తను ప్రేమించాలి అంటే తన ఇంటిని ప్రేమించాలి. దేవుడు అందుకోసమే మీరు ఏక శరీరం అని చెప్పుకున్నారు. తన బాధ్యతలను మనం పాల్పంపుడు పొందుకోవాలి. అవన్నీ విడిచిపెట్టి భర్త తెచ్చిన దాన్ని బట్టి నేను ప్రేమిస్తాను అంటే అది నిజమైన ప్రేమ కాదు. అలా ఉండడం వల్ల కూడా అది అసలు ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకు అంటే ఈ విషయంలో నేను ఎందుకు చెప్పుకోగలుగుతున్నాను అంటే అందరికీ నాకు తెలుసు, ప్రతి విషయం కూడా తెలుసు. కానీ భర్త దగ్గర అది సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు చేయాలి అనుకోవటం వలన ప్రయోజనం లేదు. కానీ ఏదైనా కూడా దేవుడు నా మహిమార్జన చేసినట్లయితే నిలబెడతాడు ఖచ్చితంగా. దానికి సాక్ష్యం నేనే. రెబెకా అలానే చేసింది. అంటే గొప్పగా అని కాదు కానీ, నా సాక్ష్యాన్ని చెప్పి మీ టైం వేస్ట్ చేయాలని కాదు కానీ, అది మా పరిస్థితి. నా భర్త తన బాధ్యత నేను బరువు అనుకోలే. నేను తనతోనే ఉండాలని నేను అనుకోలే ఎప్పుడు. నేను ఈ రోజు కూడా మాకు ఇచ్చిన ఆస్తి ఏంటి అంటే షారోని పిల్లల్ని చూసి మురిసిపోతాను. ఇంకంతే. మాకు దేవుడు అది ఇవ్వకపోయినా కూడా, అంటే గర్భఫలాలు మాకు ఇవ్వకపోయినా కూడా మేము మెచ్యూర్ ఫంక్షన్స్ చేసేసాము, డెలివరీలు వేసే సంబంధాలు చూసాము, పెళ్ళిళ్ళు చేసేసాము, వాళ్ళకి డెలివరీ వేస్తాము, వాళ్ళ పిల్లలకు కూడా చేసేసి ముసలం అయిపోయాము. ముసలం అయిపోయాము. ఇంకా మాడపరచలు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాము, వాళ్ళకి డెలివరీ చేసాము, వాళ్ళ పిల్లల మెచ్యూర్ ఫంక్షన్ కూడా చేసాము. అంటే అమ్మమ్మ తాతయ్య స్థితిలోకి వెళ్ళిపోయాయి. మాకు అనుభవాలన్నీ అయిపోయి తర్వాత దేవుడు ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. కాకపోతే నేను చెప్తున్నా అది ఆయన చెప్తా. అంటే రెబెకా తన భర్త ప్రేమను ఆ విధంగా సంపాదించుకుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కల్లా అతని భార్య అతను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందిన. అంటే అంతవరకు తన తల్లి చనిపోయింది అన్న బాధలో ఉన్న
ఇస్సాకు రిబకా చూపించే ప్రేమను బట్టి తన తల్లిని కూడా మర్చిపోయాడు. ఒక భార్యగా ఒక స్త్రీగా మనం కూడా మన భర్త తనకున్న వాళ్ళని అందరినీ మర్చిపోవాలి. మనల్ని బట్టి ఎప్పుడు కూడా మా అమ్మ ఉంటే నాకు ఎలా జరుగుతున్నా, మా అమ్మ ఉంటే నన్ను ఎంత బాగా చూసుకున్నావు అని అనుకుంటే నీవు నీ స్థానాన్ని నువ్వు కంప్లీట్ చేయట్లేదని అర్థం. అక్కడ అతనికి ఇంకొకరు గుర్తొస్తున్నారో అంటానంటే, ఇంకొకరు ప్రేమ కాస్త చూస్తున్నాడో అంటానంటే, లేదా తనంతా తను బాధపడుతున్నాడో అనుకుంటే నువ్వు నీ విషయంలో ఫెయిల్ అయ్యావు. అందుకే అతను ఇంకొకరి వైపు చూడగలుగుతున్నారు. నేను అనుకుంటాను, ఒకవేళ ఏదైనా కూడా నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, ప్రభువా నువ్వు ఇచ్చే లోపల నాలో ఉంటే ఉండని. నేను ఒకవేళ అంగవైకల్యంతో ఉన్న వాళ్ళని కానీ లేదా అనుకున్నట్టయితే గర్భఫలం లేని నేను అనుకుంటాను, ప్రభువా నువ్వు పెట్టే లోపం ఉంటే ఉండని, కానీ నా గుణం వల్ల లోపం నీకు ఏది కనిపించకూడదు. నా గుణం వలన లేదా నా చేతకంతనంతో నేను నీ దగ్గర నుంచి ఏది పోగొట్టుకోకూడదు. ఏ అంగవైకల్యమైనా ఉండొచ్చు కానీ గుణం అనేది లోపంగా ఉండకూడదు. అలా మనం ఉండగలిగినట్టయితే దేవుడు దీవిస్తాడు. అంటే ఒక భార్య ప్రేమ ఎవరు చూపించగలగాలి? ఇంట్లో ఉన్న వాళ్ళని మాత్రమే చూపించగలుగుతాం. తన భార్య తనకి గుర్తొస్తుంది, లేదా తన తల్లి తనకు గుర్తొస్తుంది, అయ్యో ఇలా ఉంటే బాగుండును అన్ని ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంది అంటే నువ్వు ఫెయిల్ అయ్యావు. ఆ విషయంలో వాళ్ళని సంతోషపరిచే విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావని అర్థం. కనుక ఆ విధంగా వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోకుండా వాళ్ళకి మనం ప్రేమ చూపించగలగాలి. రేపక ఆ విధంగా ప్రేమ చూపించగలిగింది. తన తల్లి వల్ల దుఃఖ నివారణ అతను పొందుకున్నాడు. అలాగే మనం కూడా మన ఇంట్లో వాళ్ళకి మనం ఉండి అన్ని స్థానాలని మనము ఫుల్ఫిల్ చేసే వాళ్ళగా ఉండాలి తప్ప కానీ వాళ్ళకి గుర్తు రాకూడదు. ఒకవేళ ఏదైనా దీన్ని బట్టి గుర్తు రాకుండా ఉండకపోవచ్చు, కానీ గుర్తు రావచ్చు, కానీ వాళ్ళ ప్రేమ పొందుకోలేక వాళ్ళు గుర్తు రాకూడదు. వాళ్ళు చేసే పరిచర్యలు చేయలేక వాళ్ళు గుర్తు రాకూడదు. అప్పుడు మనం ఫెయిల్ అయినట్టే. ఒక భార్యగా కానీ లేదా ఒక కుమార్తెగా కానీ ఒక కుమారునిగా కానీ ఏ విషయంలోనైనా ఒక భర్తగా కానీ ఆ విధంగా భర్త తన ప్రేమ దెబ్బక తన భర్తకి తన తల్లి లేదు అన్న లోటును తీర్చగలిగింది. నువ్వు నేను కూడా భర్తకి ఆ విధంగా ఉండగలుగుతాం. తల్లి లేని లోటుని మనం తీర్చగలగాలి. ఒకవేళ ఉండినా కూడా తన తల్లిని బట్టి కాకుండా వచ్చిన భార్యని బట్టి సంతోషించగలిగే విధంగా మనం ఉండాలి. అలాంటి వాళ్ళు గుణవంతులైన స్త్రీలు అవుతారు. నేను ఇంకా కొంచెం మాత్రమే చెప్పి పుట్టిస్తాను. అలాగంటే తన భర్త దగ్గర తల్లి లేని లోటు తీర్చింది కనుకనే రెబ్కా గురించి మనం ఇంకా చూసుకుంటాము. 25-21 వచనంలో కూడా మనం చూసుకుంటాము. ఆ 21వ వచనంలో ఇస్సాకు భార్య హల్లెలూయా. ఈ రోజుల్లో ఏమనుకుంటారు? పిల్లలు లేని వాళ్ళు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లేదు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లేకుండా ఉన్నట్టయితే ఎలాంటి వాళ్ళైనా ఏమనుకుంటారు? ఇంకొక వివాహం చేసుకోవాలనే అనుకుంటారు, ఈమెను వదలాలనే అనుకుంటారు. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసైనా సరే నా భార్య ఫలించేలా చేయాలి, నా భార్య బాధపడతా నేను చూడలేను, నా భార్య సంతోషించాలి ప్రభా, తన బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను ప్రభా అన్నీ తన భార్య గురించి ప్రార్థించేలాగా ఆమె తన భర్తను మార్చుకుందంట. తను ఇంకొక వైపు ఇచ్చేయాలి అని కాదు, నా భార్య సంతోషించాలి ప్రభా, నా భార్య సంతోషిస్తే నాకు చాలు, ఆమె ఇంత విషయమే ఆమె కుంగిపోతుంది, ఆమె బాధపడుతున్న ప్రార్థన చేస్తున్నాడంట. అలాంటి ప్రేమ మనం పొందుకోగలగాలి. అన్నీ ఉన్నవాళ్ళు ఇచ్చేస్తే కాదు, ఏమి లేని స్థితిలో కూడా నీ గుణాన్ని బట్టి నీ వాళ్ళని ప్రేమించగలగాలి. అలాంటి పరిచర్యలు మనము అందించగలగాలి. అలాంటి ప్రేమ మనం పొందుకోగలగాలి. రేపక ఆ విధంగా తన భర్తను మార్చుకుంది. ఇంకా చూసుకున్నట్టయితే 25-22 వచనంలో కూడా మనం చూసుకుంటాము. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఎట్లైనను, ఆమె గర్భంలో 2 శిశువులు కొట్లాడుకుంటుంటే వాడి మీద ఎక్కడికి వెళ్తాము? ఏదో నొప్పి వచ్చేస్తున్నట్టు, ఏదో ఎందుకో టెన్షన్గా ఉన్నట్టుందని చెప్పి స్కానింగ్కి వెళ్తాము. కానీ ఆమె విశ్వాసం చూసారు, ఎప్పుడు కొట్టుకుంటున్నారు, దేవుడికి తెలిసి ఉంటుంది ఎందుకు కొట్టుకుంటున్నారని చర్చికి వెళ్ళిపోయినట్ట. అది ఎంత ఆశ్చర్యం! ఎవరు అలా చేయగలుగుతాం? అంటే మనకి ఏది జరిగినా కూడా ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. ఆయనకున్న గొప్ప ప్రార్థనా జీవితానికి లేదా దేవుడి యొక్క అనుకున్న విశ్వాసానికి ఒక గుర్తుగా కూడా ఇది ఉంటుంది. ఎప్పుడు కడుపులో ఉన్న వాళ్ళు కొట్టుకుంటుంటే చర్చికి వెళ్ళింది ఆయన. ఎంత గొప్ప ఇది! అది మనకి చిన్న ఏదైనా వచ్చి ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు మామూలుగా చిన్న తిన్నారంటే అమ్మో తన్నుకున్నాడు, అక్కడికి వెళ్తే ఇంకేమైపోద్దని పడుకుంటుపోతారు. కానీ ఇద్దరు తన్నుకున్నప్పుడు ఎంత పెయిన్స్ వచ్చింటే, ఇద్దరు పెళ్లిలాడుకుంటుంటే, ఇద్దరును
అవే కదా పెయిన్స్ లేడీస్. కానీ అలా అలా తన్నుకున్నప్పుడు కూడా ఆమె చర్చికి వెళ్ళిందంట. ఎంత విశ్వాసానికి, ఎందుకు ఇంత నాకు కలిగించాడు దేవుడిని అడుగుతాను కూడా ఏవో మన దానికి వెళ్ళిందంట. అంటే ఆమెకు వచ్చిన ఏ కష్టాన్నైనా దేవుడి దగ్గర నుండే సమాధానం పొందుకుంటారు. ఏదైనా కూడా సొంత నిర్ణయాలు తీసుకొని జరుగుతుందిలే అని అనుకుని నిర్లక్ష్యంగా దేవుడిని విడిచిపెట్టే రకం ఆయన కాదు. ఏది వచ్చినా కూడా దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకునే స్త్రీ. ఏ కష్టం వచ్చినా కూడా దేవుడి మీదనే మనం డిపెండ్ అవ్వాలి. అప్పుడు ఆయన మనకి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆయన రేపక మనకి ఆ విషయం కూడా చెప్తే ఏ కష్టం వచ్చిందని దేవుని దగ్గరికి వెళ్ళండి, చర్చికి వెళ్ళకుండా ఆయన సమాధానం ఇస్తారు కనుక అలా మనకి నేర్పిస్తుంది. మనం చూసుకున్నట్టయితే అంటే రేపక అంత అంటే ఇన్ని విధాలుగా ఆమె గొప్ప లక్షణాలు కలిగిన స్త్రీ కనుకనే మొట్టమొదటిసారిగా భూమి మీద కవల పిల్లలు కనింది ఎవరు? 2 పిల్లల్ని కనింది. ఎంత ఆశ్చర్యం! అంతవరకు కవల పిల్లలు లేరు, ఫస్ట్ రెబకానే కనింది కదా. అందుకనే 2 జనపదములు ఒకేసారి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నప్పుడు దేవుడు అత్యధికంగా ఆశీర్వదించకుండా ఉంటారా? అత్యధికంగా ఆయన ఆశీర్వదించేశారు కనుక 2 ఈ రోజుకి భూమి మీద కొన్నిసార్లు మొట్టమొదటిగా సూర్యుని దగ్గరికి వెళ్ళింది, చంద్రుడి మీద అడుగు పెట్టింది ఎవరో, మొట్టమొదటిగా సైకిల్ని కనిపెట్టింది ఎవరు, మొట్టమొదటి ఫ్లైట్ని కనిపెట్టింది ఎవరు, మొట్టమొదటి కవలపిల్లలు కనింది ఎవరు? ఆమె ఆ చరిత్రలోకి ఎక్కిపోయింది. గొప్ప గొప్ప విషయాలలో ఇదైతే అంటే ఇది ఎవరు చేయలేదు. భూమి మీద ఏ ఒక్కరు కూడా అది చేయలేదు. దేవుడు దానికి అంత అదృష్టాన్ని ఇచ్చారు. అంటే రెబెకా దగ్గర మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనుకున్నది. ఆమె ప్రతిదీ కూడా 25-23లో మనం చూసుకుంటాము. 2 జనపదం నీ గర్భంలో కలవు, 2 జనపదం నీ కడుపుల నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదం కంటే ఒక పదము బలిష్టమై ఇండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవును అని ఆమె ఆ దేవుడు చెప్పినప్పుడు దాన్ని నమ్మిందంట. దేవుడు వాగ్దానాన్ని ఆమె నమ్మేసి అదేంటి 2 పిల్లలు ఉన్నారా, అదేంటి పెద్దోడు కానీ చిన్నోడు గొప్పవాడు అవుతాడా అంటే అదేంటి ప్రభు అలాగే అనలేదు. అమ్మో దేవుడు చెప్పడానికి అలాగే జరిగిపోతుంది అని నమ్మేసింది. అందుకని యాకోబుని ఎక్కువ ఇష్టపడుతుంది. దేవుడు వాగ్దానం చేశారు కనుక దేవుడు చేసిన ఏ మాటనైనా కూడా ఆమె ఖచ్చితంగా నమ్మే వ్యక్తి అనమాట. అది ఎలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో నీకు వాగ్దానం మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని నమ్మినట్లయితే ఆయన స్థిరపరిచేస్తాడు. విశ్వాసం వలననే చాలా తుల్యమైన తర్వాత కూడా గర్భాలు ధరించింది అని విశ్వాసం ద్వారానే పునాదులు గల పట్టణం కొరకు విశ్వాస లిస్టులో ఎద్దుహిబ పత్రికలో ఉంటుంది, మనం చూసుకోవచ్చు. అలాంటి విశ్వాసం వలననే పెద్దవాడు చిన్నవాడి కంటే గొప్పవాడు అవుతాడు అనుకుంటే లేకపోతే అది నమ్మింది. అది అవునా, ఎక్కడైనా పెద్దోడే కదా, చిన్నవాడు అలాగ అవుతుంది, దేవుడు అలాగే చెప్తాడు అనుకోలేదు. అది నమ్మింది. ఏ వాగ్దానం వచ్చినా కూడా ఆమె నమ్మే స్త్రీ. రెబెకాలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే నేర్చుకున్నాం కొంచెం చెప్పండి. ఫస్ట్ గౌరవిస్తుంది, ఇంటి వారి అవసరం తీరుస్తుంది, తన భర్తకి తన తల్లి లేదు అన్న ఓటుని అనిపించింది. అన్నీ కూడా ఆ లక్షణాలన్నీ కూడా మనలో ఉన్నట్టయితే రెబెకాను దీవించింది. మనల్ని కూడా దీవిస్తారు. ఈ లక్షణాలన్నీ కలిగి మనం జీవించడం కాక దేవుడి చిన్న వాక్యం దీవించింది కాక. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదా, స్త్రీలైన మీరు పెళ్లి చేసుకున్న భర్తలకు లోబడి భార్యలుగా ఉండాలని దేవుడు మాట్లాడారు. ఏ లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే పెళ్లి కాని స్త్రీ నేనే ఒక్కతే ఉన్నాను, నేను కూడా ఎలాంటి గుణం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడారా? నాతో మాట్లాడిన వారు చేయొద్దని కదా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రేయర్ కూడా క్లోజ్ చేసారా. ఏ గుణాలు అయితే నువ్వు మాట్లాడి ఉన్నావో అన్నీ నాలో ఉండాలి. ఇంతవరకు మీరు అలా లేరేమో, ఇంతవరకు నేను కూడా అతి విధంగా సిద్ధపడలేదేమో. అతి జీవితం దేవుడు నాకు ఇవ్వాలి. మనందరం కూడా మారు మనసు పొంది అటు విధంగా జీవించాలి. దేవుడు డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చారు తనకు కాదా, అంతవరకు ఒక్కొక్కరు ఇచ్చి 2 అంతుల ఆశీర్వాదాన్ని పొందుకుంది. అదే ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ఏమైతే మనము లోబడక ఏ అయితే ఆశీర్వాదాలు మనం కోల్పోయామో మనం లోబడినట్లయితే దేవుడు 2 అంతులుగా మనకి ఇస్తాడు. ఈ క్షణం నుండి కూడా అటు విధంగా మనం మారాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, ప్రేమమైన మహోన్నతుడ నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రార్థన ఆరంభం నుంచి ప్రభా మీరు అధ్యక్షత వహించున్నారు ప్రభా. యేసయ్య నీకే స్తోత్రములు ప్రభా. పాటల్లో మీరే ఉన్నారు యేసయ్య, ప్రార్థనలో మీరే ఉన్నారు యేసయ్య, వాక్యం ద్వారా ప్రభా యేసయ్య మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసయ్య నీ కుమార్తెను నిలవబెట్టి ప్రభా యేసయ్య నీవు వాడుకొని ఉన్నావు తండ్రి. నిజమే యేసయ్య. యేసయ్య స్త్రీలైన మేము ప్రభా ఎట్టి విధంగా జీవించాలో ప్రభా యేసయ్య
మీరు మా అందరికీ బోధించినందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసయ్య అక్కని ఇంకను ప్రభు మీరే ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. గొప్ప సాక్షిగా ప్రభు మీరే తను నిలబెట్టినందుకే నీకు స్తోత్రములు ప్రభా. నూరంతల ఆత్మను ప్రభు మీరే తనకి నింపమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య ఇంకను అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు మీరే తను దీవించమని అడుగుతున్నాను ప్రభా. వాక్యం ద్వారా ఇంకా నూతన మర్మాలను ప్రభా బోధించే జ్ఞానాన్ని మీరే దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మీ చిత్తానుసారంగా ప్రభా కుటుంబాన్ని మీరే దర్శించమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య వారి కుటుంబంలో ఏమైతే లోటుకున్నదో ప్రభా ఎలిగిన దేవుడవు తండ్రి. యేసయ్య ఇంకను ప్రభు మీరే వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. తన నోటికి బూరగా ఉండమని అడుగుతున్నాను ప్రభా. ఒంటరిగా ఉంటుండగా ప్రభా యేసయ్య జంటగా తోడుగా మీరే ఉండమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య దూర ప్రాంతంలో ఉన్న అన్నయ్యని కూడా యేసయ్య మీరే దీవించమని అడుగుతున్నాను ప్రభా. తన చేతి పని మీరే స్థిరపరచమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రంలో యేసయ్య యేసయ్య విత్తబడిన వాక్యం ప్రభా మా అందరూ మీరే ఫలింప చేయమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య యేసయ్య స్త్రీలతో ప్రభా మీరే మాట్లాడి ఉన్నారు ప్రభా. యేసయ్య ఎటువంటి స్వభావం కలిగి ఉండాలో ప్రభా. యేసయ్య మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య లోబడే వారిగా ఉండాలి యేసయ్య. నీ చిత్తాన్ని గ్రహించే వారిగా ప్రభా మీరే మమ్మల్ని మలచమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య నీ రెండందుల ఆశీర్వాదాన్ని మేము పొందుకున్న వారిగా ప్రభా మీరే మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుతున్నాము తండ్రి. యేసయ్య నీ మరి ఒకసారి ప్రభు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభు మాకు జ్ఞాపకం చేసుకుని ఉన్నావు తండ్రి. యేసయ్య మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. యేసయ్య ఇప్పటి వరకు అట్టి విధంగా జీవించలేదేమో తండ్రి. యేసయ్య ఇకనైనా ప్రభా యేసయ్య అట్టి జ్ఞానాన్ని కలిగి ప్రభు నీ వాక్యాన్ని నడుచుకునే భాగ్యాన్ని ప్రభా మీరే నాకు మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య ఎంతమంది అవకాశాన్ని కోల్పోయి ఉన్నారో ప్రభా మీరే వారిని క్షమించి మీరే వారికి మరొక తరుణాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మరొకసారి ప్రభా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే దర్శించమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య వాక్యం విని వదిలేసే వారిగా కాకుండా ప్రభు మా జీవితాల్లో ఫలింప చేసి ప్రభా యేసయ్య అట్టి జ్ఞానాన్ని ప్రభా యేసయ్య అట్టి జీవితాన్ని మీరే మాకు దయచేస్తున్న నమ్ముతూ స్తుతిస్తూ ప్రభా యేసయ్య తిరిగి వెళ్ళి చూడగా ప్రభా ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో మీరు తోడైందని ప్రభా వాహనాల చుట్టూ మీరు రక్త ప్రక్షణ జరిగించమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య రాత్రి సుఖమైన విషయాన్ని మీరే కలుగు చేయమని అడుగుతున్నాను ప్రభా. నీ చిత్తమైన అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఇటు విధంగా కలుసుకునే భాగ్యాన్ని ప్రభా మీరే నాకు మాకు అందరికీ దయచేస్తారని నమ్ముతూ స్తుతిస్తూ యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక.